గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు డే 5. స్పెట్స్ పెట్టాయని అనుకోవద్దు, ఎందుకంటే కళ్ళు అలా ఉన్నాయన్నమాట. అందుకని నేను నైట్ అయితే టైం ల్యాప్స్ అయితే అద్దరిపోయినాయి. మార్నింగ్ నైట్ అయితే మేము లూలు మాల్కి వెళ్ళాం, కానీ అంతగా ఎక్స్ప్లోర్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ టైం మేము ఎంటర్ అయ్యేటప్పటికే 9 అయింది. ఈరోజైతే మా రైడ్ కన్యాకుమారికి మధ్యలో కొన్ని 2 స్టాప్లు ఉంటాయి. ఒకటి తిరువనంతపురం, ఇంకోటి ఏంటి అలపి అటువైపు వెళ్ళాం కదా, తిరువనంతపురం అంతే. ఇది కానీ ఒకవేళ ఈ హోటల్లో చూస్తుంటే నాకు 1000-2000 ఫైన్ వేస్తారు. అది ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చాడు అనమాట. ఆ టీవీ పీకేసి నేను ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ పెట్టేసి ఇక్కడ హెయిర్ డ్రైయర్ చార్జర్ కింద యూజ్ చేద్దామని చెప్పి పెట్టాను. ఇంకోటి ఏంటంటే నేను నైట్ అయితే టిష్యూ పేపర్స్ తీసేసి పెట్టేశాను. ఇందులో అయితే ఏకంగా టవలే పెట్టేశాను. ఓ ఇది బాగా పడిగా. నెక్స్ట్ మళ్ళీ సాక్స్ వేసుకుని రైడ్ స్టార్ట్ చేసాడు. సాక్స్ కవర్ మాత్రం కంపల్సరీ. ఎవరన్నా వర్షంలో రైడ్ చేసే వాళ్ళు ఉంటే అది మాత్రం మర్చిపోద్ది, లేదంటే మీ ఫుట్ మొత్తం పాడైపోతుంది. లగేజ్ మోసుకుంటా కెమెరా పట్టుకుని వెళ్తాం, చాలా కష్టం. చాలా కిలోమీటర్లు వచ్చిన తర్వాత కనిపించిన ఫస్ట్ టోల్ గేట్. అంటే ఇది మొత్తానికి ఎన్నో టోల్ గేట్ తెలియదు, కానీ ఈ రోజుకైతే ఇది ఫస్ట్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ ఒక్కటి చాలు మాకు సైన్కి, అంటే నేషనల్ హైవే కొంచెం రోడ్లు బాగుంటాయి అని అనుకోవడానికి. చెట్రా అరే, నేను లీనియర్ మోడ్లో ఉంచేసాను రా, సూపర్ వ్యూ మోడ్లో పెట్టలేదు. సారీ, ఇప్పటి వరకు నేను గోప్రో లీనియర్ మోడ్లో ఉంచేసాను, సూపర్ వ్యూ పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడే సూపర్ వ్యూ పెట్టాను. నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అంతా అంత బాగా కనిపించుండదు మీకైతే. క్లౌడ్స్ క్లౌడ్స్ క్లౌడ్స్, బ్యాక్ వాటర్. ఓహో, క్లౌడ్స్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మేమైతే మళ్ళీ రెయిన్ గేర్ వేసుకోవాల్సి వస్తుంది అయితే పక్కాగా. కన్యాకుమారికి ప్లీజ్ గాడ్, ప్లీజ్ 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 రేపు మార్నింగ్ మాత్రం మాకు సన్ రైజ్ వచ్చేలాగా చూడు గాడ్. ఇలా వర్షం ఉండుంటే మేము కన్యాకుమారి వెళ్ళి వేస్ట్ గాడ్. కేరళలో మెయిన్ చర్చిలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. అంటే చాలా పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయన్నమాట మనతో కంపేర్ చేస్తే. ముందైతే వర్షం గట్టిగా పడిపోతుంది. కంప్లీట్ ఫాస్ట్గా ఇవన్నీ ప్యాక్ చేసేసి లోపల వేసేసి నేనైతే రెయిన్ గేర్ వేసుకోవాలి. ఇప్పుడే లంచ్కి అయితే ఆగాము. అండ్ ఇందాక పడిన వర్షానికైతే ఈవెన్ నా జాకెట్ కూడా తడిసిపోయింది కొంచెం. ఈవెన్ ఇంకోటి విషయం ఏంటంటే గోప్రోకి డెడ్ క్యాట్ ఉంటుంది కదా, డెడ్ క్యాట్ కూడా తడిసిపోయింది మొత్తం. రూమ్కి వెళ్ళి హెయిర్ డ్రైయర్లో మళ్ళీ ఆరబెట్టుకోవడమే.
80 కిలోమీటర్స్ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ తినేసిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. అదే యూ ఫర్గాట్ వన్ థింగ్, దిస్ వెజిటేరియన్ రెస్టారెంట్. మెయిన్ యాక్చువల్గా వీళ్ళకి కొన్ని సైన్స్ ఉంటాయి. ఇది చూస్తే మీకు వీళ్ళు ట్రెడిషనల్ రేస్లు ఉంటాయి కదా లేక్స్ మీద, దానికోసం ఇవి సైన్స్ అన్నమాట. $65లో ఒక 3 kgs నా గేరే ఉంటుంది. 3 to 4 kgs ఉంటుంది. ఎవరన్నా కేరళ చూడకపోతే దిస్ ఈజ్ కేరళ. ఈ వీడియో కానీ ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటివి ఇంకా ముందు 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 చాలా చాలా తిరుగుదామని నేనైతే ఫిక్స్ అయిపోయినా. మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అయితే నేను చూసిన ప్రతి కంటెంట్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏమీ లేదు, మీ దగ్గర నుంచి నాకు ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ వచ్చిందనుకోండి, కొంచెం నేను ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాను అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇలాగ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఈ వ్యూస్ అన్నీ మీకు కూడా చూపించగలుగుతున్నాను. నేను దానికోసమే మెయిన్ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు వీధుల్లోంచి తిప్పింది, సడన్గా మళ్ళీ మెయిన్ రోడ్కి తీసుకుని వచ్చిందనమాట. మనలాగా 4 lane హైవేలు 6 lane హైవేలు చాలా తక్కువ అన్నమాట కేరళలో. కానీ ఉన్న ఈ రోడ్స్ మాత్రం చాలా నీట్గా ఉంచుకుంటాయి. ఇప్పుడు మీరు చూసారంటే ఇది రోడ్ చూసారంటే ఎంత నీట్గా ఉందో, పాత్ హోల్ కానీ ఏమీ లేదు. అదే మనమైతే 4 lane హైవేస్ అయినా 6 lane హైవేస్ అయినా పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి మధ్యలో. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్లో లాటరీ టికెట్స్ అమ్మటం అక్కడ కొనటం అన్నది చాలా పెద్ద క్రైమ్. ఈ కేరళలో మాత్రం ఆ లాటరీ టికెట్స్ అవి లీగల్ అన్నమాట. ఎవరైనా సరే, ఈవెన్ ఒక సిగ్నల్స్లో కూడా మీకు మన సైడ్ సిగ్నల్స్లో ఎలాగా ఫోన్ హోల్డర్స్ ఎలాగ అమ్ముతారో ఇక్కడ సిగ్నల్స్లో కూడా అట్లానే అమ్మేస్తారనమాట. యూటర్న్ కొట్టుకొని వెనక్కి దొబ్బించుకొని అన్నది, ఇటు రోడ్డే లేదు. అగైన్ గూగుల్ మ్యాప్స్ మమ్మల్ని ఇలా లోపలికి తీసుకుని వచ్చేసి మళ్ళీ ఆపేసింది. పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. లోపలికి ఎలా చేస్తారో లేదు తెలియదు కానీ మరి టెంపుల్కి అయితే వచ్చింది. పద్మనాభస్వామి టెంపుల్కి అయితే వచ్చాం, కానీ మేమైతే ఇక్కడ ఉంటామో లేదో తెలియదు. యాక్చువల్గా దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మేమున్న ఈ కండిషన్కి మొత్తం తడిచిపోయి ఉన్నాం కంప్లీట్గా. నేనైతే ఉండదలుచుకోలేదు. అండ్ టెంపుల్కి ఎదురుగుండగా చాయ్ బ్రేక్. ఆల్రెడీ మై ఎక్స్టర్నల్ మైక్ అయితే అటాచ్ చేయలేదు, ఎందుకంటే డెడ్ క్యాట్ ఇప్పటికే కొంచెం తడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను పెట్టానంటే అది ఇంకా తడిచిపోద్ది. స్ట్రాంగ్ కాఫీ, ఎందుకంటే ఇలాంటి లాంగ్ రైడ్స్లో మెయిన్ అదే పని చేస్తుంది. వన్స్ మళ్ళీ తినేసిన తర్వాత
స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఒక 130 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారికి. 2 hours later. చాలా సేపటి తర్వాత మళ్ళీ గోప్రో ఆన్ చేస్తున్నాను. ఎప్పటి నుంచి డైరెక్ట్ తిరువనంతపురంలో కూడా మాకైతే చిన్న గ్యాప్ కూడా ఇవ్వలేదు. అందుకనే ఇది ఇప్పుడు ఫోన్తో రికార్డ్ చేసిన ఫుటేజ్ పెట్టాల్సి వచ్చింది. ఆడియో కానీ ఏమీ క్లారిటీగా లేకపోతే ఏమనుకోద్దు. ఎందుకు రైడ్ అప్డేట్ అయితే 62 కిలోమీటర్స్ ఉంది. ఇంకానే 62 కిలోమీటర్స్కి మాకు 1 hour 44 minutes చూపిస్తుంది. మేము ఇంకా హోటల్ కూడా బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుందామనే ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడే రూమ్ బుక్ చేస్తే ఇంకొక గంట ఇక్కడే అయిపోద్ది. ఖచ్చితంగా మాకు తెలుసు గంట సేపు పడుతుందని చెప్పి మేము కన్యాకుమారి బార్డర్కి వెళ్ళిన తర్వాతే మేమైతే రూమ్ బుక్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పటి వరకు మరి మేము ఇంకైతే ఆగదలుచుకోలేదు. వెల్కమ్ టు తమిళనాడు. అక్కడ నుంచి కేరళ అయితే ఇంక ఎగ్జిట్ అయిపోయినాం. మళ్ళీ తమిళనాడుకి వచ్చేసాము. చూసారా మీరు, ఎప్పుడైతే తమిళనాడు బార్డర్ నుంచే ఇంకా రోడ్స్ మారిపోయినాయి. అక్కడికి ఇక్కడికి రోడ్లు మారిపోయినాయి. ఇక్కడికి వచ్చేవాడికి పెద్ద రోడ్లు అయిపోయినాయి. అక్కడ చిన్న చిన్న రోడ్లు. కానీ కేరళ గవర్నమెంట్ని చాలా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ రోడ్లు చిన్నవి అయినా చాలా ఆర్గనైజ్డ్గా క్లీన్గా ఉంచారు. 3, 2, 1 వెల్కమ్ టు కన్యాకుమారి. ఇదిగో చూడు, తమిళనాడు టూరిజం వెల్కమ్ టు కన్యాకుమారి. ఫైనల్గా నా బైక్ మీద కన్యాకుమారికి ఇదే ఫస్ట్ టైము. మళ్ళీ ఎన్నిసార్లు వస్తానో నాకైతే తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ టైం. కన్యాకుమారి లైట్ హౌస్ హోటల్కి దగ్గరకు వచ్చేసాము. ఈ అన్ని హోటల్స్ బాగానే ఉంటాయి మెయిన్, కానీ మేము చూసింది అయితే ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. In 100 meters, turn right onto Sanidhi Street. అట్ లాస్ట్ హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం. వన్స్ కన్యాకుమారి ఎంటర్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. రూమ్ అయితే మాత్రం మేము ఆన్లైన్లో బుక్ చేయలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ అయితే మీకు వ్యూ హోటల్ నుంచి అదిరిపోద్ది, కన్ఫామ్గా చెప్తున్నాను. ఆ వ్యూ అయితే మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ వ్యూ చూడాలనుకుంటే దీని తర్వాతలో ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే రూమ్ టూర్ అంటే ఏం లేదు, ఇట్లానే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఆల్రెడీ రైడ్లో చెప్పాను కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. ఇంకొంచెం ఏమన్నా చేంజెస్ చేయాలా అన్నది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి నేర్చుకుంటేనే నేను ఇంకా బెటర్ అవ్వగలుగుతాను.